అక్టోబర్ నెల అయిపోయింది. ఇక 2 నెలలే నవంబర్, డిసెంబర్ కొత్త సంవత్సరం రావటానికి. మరి ఈ 2 నెలలలో మీరు పెట్టిన కృషి, మీరు చేసిన ప్రయత్నమే కొత్త సంవత్సరంలో మీకు కొత్త జీవితాన్ని గిఫ్ట్‌గా ఇస్తుంది. కొత్త సంవత్సరంలోకి కొత్తగా మిమ్మల్ని మీరు మార్చుకున్న కొత్త వారిగా అడుగు పెడతారా? లేదా పాత అలవాట్లతో ఇప్పటిలాగే క్యాజుయల్‌గా అడుగు పెడతారా? న్యూ ఇయర్‌ని రిజల్యూషన్స్‌తో స్టార్ట్ చేయాలా? లేక అలవాట్లతో స్టార్ట్ చేయాలా? ఇలాంటి డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. న్యూ ఇయర్‌ని రిజల్యూషన్స్‌తో కాకుండా క్లోజర్స్‌తో స్టార్ట్ చేయండి. ఎట్లాగంటే మన ఇంట్లో మన చుట్టూ ఉన్న అవసరం లేని వస్తువుల్ని తీసేసేయండి. పాత బట్టలు కావచ్చు, ఉపయోగించిన బుక్స్ కావచ్చు, లేదా వాడని వస్తువులు కావచ్చు, ఏవైనా సరే. హౌస్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ నీట్‌గా ఉండాలి. అలాగే మన ఫోన్, ఫైల్స్, ఫోటోస్ వీటిల్లో కూడా డిజిటల్ క్లీనింగ్ ఉండాలన్నమాట. ఇలా ఈ 2 క్లీనింగ్స్‌తో పాటు మనసును కూడా అవసరం లేని ఆలోచనల నుంచి క్లీన్ చేసేయాలి. ఖాళీ చేసేసేయాలి. నేను మనసుని ఎలా ఖాళీ చేయాలి? అవసరం లేని ఆలోచనలని ఎలా తీసివేయాలి? అనే దానికి ఒక వీడియో చేశాను ఆల్రెడీ. అది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను చూడండి. సో, ఇట్లా క్లీన్ చేసుకోవటం వలన అక్కర్లేని విషయాల్ని మనసులో కానీ, ఇంట్లో కానీ, ఫోన్‌లో కానీ మనకు మనసు ప్రశాంతతతో పాటు కొత్త, కొత్త ఆలోచనలకి అవకాశం ఉంటుంది. స్పేస్ ఉంటుంది. అలాగే లైఫ్ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. భారంగా ఉండదు. ఎలాగూ మనకి జనవరిలో సంక్రాంతి వస్తుంది కదా! సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. అప్పుడు ఈ హౌస్ కీపింగ్, క్లీనింగ్ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్నందువల్ల అప్పుడు మనకి చాలా పని తగ్గుతుంది కూడా. అప్పుడు ఆ రియల్ ఫెస్టివల్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో, ఇది అలవాటు చేసుకోండి ఈ 2 నెలల్లో. ఇక పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసేయండి. కంప్లీట్ చేసేసేయండి. జనరల్‌గా మనం అంటూ ఉంటాం కదా! రేపు చూద్దాంలే, టైం వచ్చినప్పుడు చేద్దాంలే, టైం ఉన్నప్పుడు చూద్దాంలే, వీకెండ్‌లో మొత్తం ఫినిష్ చేసేద్దాము, ఇలా అనుకుంటూ ఉంటాము. కానీ మేక్ ఇట్ ఎ పాయింట్. టైం ఎప్పుడు రాదు. టైం మనమే తీసుకోవాలి. టైం తీసుకొని ఆ పని చేయాలి. అప్పుడే మనం చేయాలి అనుకున్న కొత్త పనులన్నీ కూడా చేయగలుగుతామన్నమాట. ఓకే. ఇలా చేయనప్పుడు, ఇలా పెండింగ్ పనులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పెండింగ్ పనుల ప్రెషర్ మన ఆలోచనల మీద ఉంటుంది. అది డెసిషన్ మేకింగ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో, అందుకని ఈ పెండింగ్ పనులన్నీ కూడా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటే, క్లియర్ చేసుకుంటే, ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి అన్న ఫీలింగు మనలో చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని పెంచుతుందన్నమాట. మనకి ఉపయోగపడని, మనల్ని బాధపెట్టే అలవాట్లని మార్చుకోవాలి. చాలా మందికి నెగెటివ్‌గా ఆలోచించటం, భయపడటం, ఓవర్ థింకింగ్ ఇవి 3 అలవాటుగా మారిపోయింది. ఇలాంటి అలవాట్లని మార్చుకోవాలి. ఖచ్చితంగా మార్చుకోవాలి. ఈ 2 నెలల టైంలో ఈజీగా మార్చుకోవచ్చు. 60 డేస్‌లో. మనకి నెగెటివ్ ఆలోచన వచ్చింది అంటే, ఆలోచనలు డెఫినిట్‌గా వెళ్లి సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోతాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏది స్టోర్ అయితే దానిని నిజం చేయటానికి సబ్‌కాన్షియస్ మైండ్ ట్రై చేస్తుంది ఆల్‌వేస్. అందుకనే మీకు నెగెటివ్ థాట్ వచ్చిన వెంటనే ఆ సెంటెన్స్‌ని కంప్లీట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా దానికి రిలేటెడ్ పాజిటివ్ సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేసి ఆ ఆలోచనని స్టోర్ చేయండి సబ్‌కాన్షియస్ మైండ్‌లో. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే స్లోగా కొన్ని రోజులకి ఆ నెగెటివ్ థింకింగ్ అనేది పోతుంది. పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్‌గా ఫియర్ పోతుంది. ఓవర్ థింకింగ్ కూడా స్లోగా తగ్గిపోతుంది. ఇలాంటి ప్రాక్టీసెస్ ఈ 2 నెలల సమయంలో చేయొచ్చు. ఓకే. అలాగే ఈ 2 మంత్స్‌లో ఉపయోగపడే వాటిని అలవాటుగా చేసుకోండి. మనకి హ్యాపీనెస్ ఇచ్చే వాటిని అలవాటుగా చేసుకోండి. వాటిలో నంబర్ 1 బుక్ రీడింగ్. ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని వలన. అలాగే డైలీ రొటీన్‌ని స్ట్రాంగ్ చేసుకోండి. ఆ డైలీ రొటీన్‌లో మీరు చేసే పనుల్లో మీ కెరియర్, మీ ప్రొఫెషన్ ఒక్కటే కాదు, అన్నీ ఉండాలి. మీ లైఫ్ స్టైల్ ఉండాలి. మీ ఫ్యామిలీ, మీ ఎంటర్‌టైన్‌మెంట్, మీ హ్యాపీనెస్ అన్నీ ఉండాలి అందులో. ఓన్లీ కెరియర్ కోసమే పరిగెత్తటం, రావటం, వెళ్ళటం, రావటం ఇలా ఉండకూడదు. సో, డైలీ రొటీన్‌ని స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకోండి. సో, ఇలాగా న్యూ ఇయర్‌ని రిజల్యూషన్స్‌తో కాకుండా క్లోజర్స్‌తో స్టార్ట్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో రిజల్యూషన్ అంటే
ప్రొక్రాస్టినేషన్ పోస్ట్పోన్మెంట్కి మరో పేరు. జనవరి 1 నుంచి స్టార్ట్ చేస్తాను, న్యూ ఇయర్లో మొత్తం మార్చేస్తాను, న్యూ ఇయర్లో న్యూ లైఫ్, ఇలా అంటూనే ప్రతి సంవత్సరం అదే లైఫ్, అవే అలవాట్లతోటి ప్రారంభిస్తారు. ఆలోచించండి. మారాలి, మార్పు కావాలి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా అప్పుడే ఆ పని చేయలేరు కాబట్టి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, టెంపరరీ రిలీఫ్ కోసం న్యూ ఇయర్ రిజల్యూషన్ అకౌంట్లో వేస్తాం దాన్ని. న్యూ ఇయర్ నుంచి చేయొచ్చు అని. రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేవటం అలవాటు చేసుకోవాలి. కానీ ఉదయాన్నే లేవటం అలవాటు చేసుకోలేరు కాబట్టి, కంఫర్ట్ జోన్ మిస్ అవ్వకూడదు కాబట్టి న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాను ఎర్లీగా లేవటం అనుకుంటాం. ఇది ఫ్యాక్ట్. సో అందుకనే రిజల్యూషన్స్ కాకుండా అలవాటుగా చేసుకోండి. ఉపయోగపడే వాటిని అలవాటుగా మార్చుకోవటానికి ఈ 2 months ఆఫ్ పీరియడ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫిట్నెస్ సెంటర్స్లో బిజీగా జనవరి అంతా కనిపిస్తారు. ఆ బిజినెస్ ఫిబ్రవరిలో ఉండదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది రిజల్యూషన్ ముసుగులో ఉన్న పోస్ట్పోన్మెంట్, మీకు మీరు ఇచ్చుకున్న ఫాల్స్ ప్రామిస్. అందుకని అది అలవాటు కాదు. అదే మీ అలవాటు అయితే అది జరుగుతుంది. అందుకనే మంచి విషయాల్ని, మీకు ఉపయోగపడే వాటిని, మీరు కావాలి అనుకున్న వాటిని అలవాటుగా మార్చుకోండి. న్యూ ఇయర్ రిజల్యూషన్గా మార్చొద్దు. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.